పేదలకు సహాయం చేయటంలో కలిగే ఆత్మ సంతృప్తి మరువరానిదని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని ఆవాస్ కమిటీ అధ్యక్షుడు బాబుల్లా ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కార్యక్రమం సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి మరియు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొని వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. నంద్యాల పట్టణంలోని సుమారు 500 మంది పేద ముస్లింలకు అవసరమైన అత్యవసర సరుకులతో కూడిన రంజాన్ తోఫాను అందజేశారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు పేద ముస్లిం కుటుంబాలలో రంజాన్ వెలుగులు నింపటానికి తోఫా రూపంలో చేయూతనివ్వటం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో రంజాన్ మాసం మరియు పండుగ సుఖ సంతోషాలతో ఆనందాల మధ్య జరుపుకునే విధంగా తాను సంపాదించిన సొమ్ములో కొంత దానం చేయాలని ముస్లింల ఆచారంలో ఉండటం ఎంతో ఆనందదాయకమని హర్షం వ్యక్తం చేశారు. పవిత్ర రంజాన్ సందర్భంగా ఆవాస్ కమిటీ తరఫున బాబుల్లా అయితేనేమి, వాళ్ళ కుటుంబ సభ్యులు, పెద్దవారు గఫూర్ అయితేనేమి, వీరందరి ఆధ్వర్యంలో అలాగే నన్ను మరియు ఫిరోజుని పిలిపించి మా చేతుల మీదుగా ఇప్పించడం మాకు ఎంతో ఆనందదాయకము. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఎందుకంటే ఖురాన్లోనే ఉందని చెప్తున్నారు. ఎందుకంటే సంవత్సరం పొడవునా సంపాదించిన దాంట్లో కొంత 10% కానీ ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు పేదవాళ్లకు ఈ విధమైన రంజాన్ తోఫా ఇవ్వాలని, ఇంకొక రకంగా సహాయం చేయాలని ఖురాన్లోనే ఉందని చెప్తున్నారు. అలాంటి ఖురాన్ను నమ్ముకొని ఉన్న కుటుంబము ఆ విధంగానే ఫాలో అవుతున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళ కుటుంబానికి కానీ వీరికి కానీ మా వంతు సహాయ సహకారాలు కానీ అండదండలు కానీ ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుద్దూస్ అయితేనేమి మిగతా పెద్దలకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి గఫూర్ కుటుంబానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈద్ ముబారక్. రంజాన్ మాసంలో పంచుకునే ఈ భావనను, సహాయ సహకారాలను పెంపొందించే పవిత్రమైన రంజాన్ మాసం ఎంతో విశిష్టతను కలిగి ఉందని పేర్కొన్నారు. సమాజంలోని పేదవారికి అందచేయటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆవాస్ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాల ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో ఏడాది రంజాన్ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పి రంజాన్ తోఫా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా పిలుపును మన్నించి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ గారు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టి దాదాపు 10 సంవత్సరాలు అయింది. రాబో కాలంలో కూడా ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో పేద మధ్యతరగతి కుటుంబాలకు మరెన్నో సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆవాస్ కమిటీ ముందుంటుంది. అదేవిధంగా ఒక ముస్లిం కుటుంబాలే కాకుండా ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు కూడా చీర పంపిణీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి సహకరిస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులకు మరియు నా స్నేహితులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో కాలంలో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తానని చెప్పి తెలియజేస్తూ రంజాన్ పవిత్ర మాసంలో ఈరోజు మన బాబులాల్ గారు కిట్లు ప్రోగ్రాం జరుగుతుంది. కిట్లో దాదాపు మొత్తం కిరాణా అన్ని ఉన్నాయి. ఈ కాలంలో కూడా బాబులాల్ లాంటి మనుషులు ఉన్నారంటే చాలా సంతోషంగా, ఎందుకంటే చాలా మంది పేద ప్రజలకు, ఎందుకంటే రంజాన్ నెలలో చాలా మంది ఇబ్బంది పడతారు, చాలా మంది పేద ప్రజలు ఉన్నారు నంద్యాలలో. అట్లాంటి బాబులాల్ గారు ముందుకు వచ్చి చాలా మందిని కిట్లు పంపించడం జరిగింది. అట్లానే అల్లాతో దువా చేస్తాను, బాబులాల్కి మంచిగా చూసుకోవాలని. థ్యాంక్ యూ. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.